కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనం అనే విషయం మరోసారి రుజువైందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ తొలి విడతలో భాగంగా 11 లక్షల కుటుంబాలకు 6,098 కోట్ల రూపాయలను విడుదల చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 21,000 కోట్లు అప్పులైనా మాఫీ చేయలేకపోయిందని రేవంత్ దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నా ఇచ్చిన మాట మేరకు రైతులను రుణముక్తులను చేస్తున్నామన్నారు. ఈ నెల ఆఖరులోగా వరంగల్ గడపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అభినందన సభ ఏర్పాటు చేస్తామని, కర్షకులు భారీగా తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో లక్షలోపు రుణమాఫీ వారికి 6,098 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 566 వేదికల నుంచి అన్నదాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కర్షకులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమయ్యారు. రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. 2 లక్షల రుణమాఫీ పండుగ 7,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి వెళతాయని, నెలాఖరు వరకు 1,50,000 వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తుందని, ఆగస్టులో 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తుందని, ప్రతి రైతు విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, తాజాగా ఆగస్టు 15 లోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీ 40 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీలో భాగంగా 18 జూలై నాడు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల తరపున సీఎం చిత్రపటానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలోని ఇందిరానగర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సిపి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. జూలై 18వ తేదీ సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం, రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ పాలాభిషేకం సందర్భంగా అన్నారు. రైతు వేదికల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు సంబరాల్లో పాల్గొనడం, అంతేకాకుండా ఈ రైతు రుణమాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రైతులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒక చరిత్ర అని, సీఎం కు ఎలాంటి కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనని, ఓ తరం సీఎం ని గుర్తు పెట్టుకుంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రారంభించారని మున్సిపాలిటీ అధ్యక్షుడు సిపి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఏడుపాయల దుర్గమ్మపై ఒట్టుబెట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపల రుణమాఫీ పక్కగా అమలు చేస్తామని, అభివృద్ధి, సంక్షేమం రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు లాభం చేకూరుస్తామని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామాను రైతుల ముందు చేయాలని అన్నారు. హరీష్ రావు మాట మీద ఉంటే కొన్ని రోజులలోనే సిద్దిపేటలో ఉప ఎన్నిక ఖాయమని, ఆ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ గెలవబోతుందని, మాట తప్పితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గట్టిగా గర్జించారు. భూమి 4 ఎకరాలన్నర ఉంది సార్. 4 ఎకరాల ఎంత ఉంది లోను? లోన్ 75,000 ఉంది సార్. వడ్డీతో రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాకు ఎకరన్నర పొలం ఉంది, 50,000 ఉన్నది మాపు చేసి. అవునా? భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఈ దావల ఇప్పుడైతే మంచిగానే ఉంది సార్, మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తుంది. అవునా? ఊర్లో అందరికి చెప్పాలి మరి. రామాపురంలో చెప్తాం సార్. మంచి తల్లి. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు
21 వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే సంక్షేమ పథకాలకి ఇప్పటికీ 7 నెలల్లోనే 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాట ఇస్తే మాట తప్పం మడమ తిప్పము, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం. నాయకత్వం